తన భర్త శ్రీకాంత్ వేధిస్తున్నాడంటూ గాయని మధుప్రియ పోలీసులకు కంప్లైంట్ చేసింది. పెళ్లి చేసుకున్నాక 3 నెలల శ్రీకాంత్ బాగానే చూసుకున్నా ఆ తర్వాత వేధింపులు మొదలయ్యాయని చెప్పింది. డబ్బుల కోసం తనను తీవ్రంగా హింసించాడని, దాడి చేశాడని హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 498A, 506, 324 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సిక్స్ మంత్స్ బ్యాక్ గా నేను శ్రీకాంత్ అనే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. ఒక ఆడపిల్లనై ఉండి ఇంత సెలబ్రిటీ స్టార్డమ్ ఉండి ఇంత ఉన్నా కూడా ఒక అబ్బాయితో దెబ్బలు తిని ఒక అబ్బాయితో ఎంత టార్చర్ అనుభవించాను. పెళ్ళైన 3 నెలలు చాలా బాగున్నాను, నేను చాలా ఫ్రాంక్ గా చెప్తున్నా. తర్వాత 3 నెలలు చాలా టార్చర్ అనుభవించాను. సో శ్రీకాంత్ నన్ను చాలా టార్చర్ పెట్టాడు, నేను చెప్పుకోలేకపోతున్నాను, చాలా కొట్టాడు. ఈ 6 నెలల జీవితం నాకు 60 నెలల ఒక మైండ్ సెట్ ఇచ్చిందండి. 60 ఏళ్ళు నేను స్ట్రాంగ్ గా బతకగలను ఒక అమ్మాయిగా. ఈ 6 నెలల పడిన టార్చరు, తను కొట్టిన విధానం, తను తిట్టిన విధానం ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా, వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా ఎవరు నన్ను ఎప్పుడు పాపం అనలేదండి. ఆడపిల్లల పాటలు పాడుతూ ఆడపిల్లల కష్టాలు ఇన్ని ఉంటాయా ఫేస్ చేయకుండానే ఆడపిల్లల గురించి ఇన్ని పాటలు పాడిన నేను నిజం జీవితంలోకి వెళ్ళి ఆడపిల్ల అంటే ఏందో చూసినా, పెళ్ళైన 3 నెలలకే మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఆస్తి తీసుకురాపో అని చెప్పి నన్ను శ్రీకాంత్ అడిగాడు. నన్ను కొట్టినందుకు, నన్ను ఇంత హెరాస్ చేసినందుకు, ఇన్ని రోజులందుకు మెంటల్ టార్చర్ అయినందుకు నేను శ్రీకాంత్ మీద ఒక్కడి మీదనే ఇచ్చాను. మధుప్రియ లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో శ్రీకాంత్ అనే అతనితో లవ్ మ్యారేజ్ జరిగింది. వాళ్ళిద్దరు ప్రేమ వివాహము. మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 మంత్స్ హ్యాపీగా ఉన్నారు. 6 మంత్స్ నుంచి కూడా ఇక హుమాయూన్ నగర్లో సరోజినీ దేవి హాస్పిటల్ లైన్లో వాళ్ళు కిరాయి తీసుకొని ఉంటున్నారు. 2 మంత్స్ తర్వాత లాస్ట్ 4 మంత్స్ నుంచి ఆమెని మెంటల్గా, ఫిజికల్గా అరెస్ట్ చేయటము, తనని కొట్టడము, ఇలాంటి వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈరోజు కూడా ఆమెని కొట్టడం వలన లాస్ట్గా ఆమె మ్యారిటల్ డిస్ప్యూట్ హై లెవెల్ రీచ్ కావటం, తర్వాత అతని మీద ఉన్నటువంటి హరాస్మెంట్ ఎక్కువ కావటం వలన ఈరోజు ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. తన భర్త శ్రీకాంత్ వేధిస్తున్నాడంటూ గాయని మధుప్రియ పోలీసులకు కంప్లైంట్ చేసింది. పెళ్లి చేసుకున్నాక 3 నెలలు శ్రీకాంత్ బాగానే చూసుకున్నా ఆ తర్వాత వేధింపులు మొదలయ్యాయని చెప్పింది. డబ్బుల కోసం తనను తీవ్రంగా హింసించాడని, దాడి చేశాడని హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఐపీసీ 498A, 506, 324 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.